నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఐ యామ్ పద్మావతి నాగిరెడ్డి, స్కూల్ అసిస్టెంట్ హిందీ, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, राजमहेंद्रवरम, ईस्ट गोदावरी डिस्ट्रिक्ट। नमस्ते बच्चों, आज मैं आपको 10वीं कक्षा के पहली पाठ बरसते बादल कविता पाठ की दूसरी, तीसरी, चौथी माने అనగా బరస్తే బాధ పాఠంలోని మొదటి పద్యం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి 2, 3, 4 కవితని ఈరోజు చదువుకుందాం. బరస్తే బాదల్ పాఠ్ కి కవిత కే కవి హై శ్రీ సుమిత్రానందన్ పంత్ జీ హై. చూడండి, ఇది మనము ఇంతకు ముందు వీడియోలో చెప్పుకోబడిన మొదటి కవిత. దీనిని గనక ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది చూసిన తర్వాత మిగిలిన 3 కవితా పాఠాన్ని మీరు చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందన్నమాట. ముందు అది చూడండి, తెలుసుకున్న తర్వాత ఈ 3 కవితా పాఠం యొక్క భావాన్ని తెలుసుకుంటే మీకు పాఠం మొత్తం కూడా చాలా బాగా అర్థమవుతుంది విద్యార్థులు. కాబట్టి తప్పకుండా మీరు మొదటి పద్యం యొక్క భావార్థాన్ని చూసిన తర్వాత ఇది చూడండి. ఈరోజు మనము ఈ కవితా పాఠం చదువుకుందాం. దాదర్ టర్ టర్ కర్తే ఝిల్లి బజ్తే జన్ జన్, म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण, उड़ते सोन बालक आत सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. बच्चों, अब हम इस वाक्य के शब्दार्थ सीखेंगे, ठीक है ना? ఇప్పుడు మనం అర్థాలు తెలుసుకుందామా? దాదుర్ फ्रॉग कप्पा, दादुर फ्रॉग कप्पा, मेंढक भी कहते हैं. झिल्ली క్రికెట్, ఇన్సెక్ట్, కీచురాయి అనగా మనము మిడతలు వస్తూ ఉంటాయి కదా వర్షాకాలంలో, అవన్నమాట. बच्चों, अब हम इस वाक्य का भावार्थ समझेंगे, ठीक है? वर्षा के कारण मेंढक टर-टर कर रहे हैं, झिल्लियाँ झन-झन कर रही हैं. వర్షము వల్ల మనుషుల యొక్క భావాలే కాదు, జంతువులు, పక్షులు అన్నీ కూడా వర్షం వల్ల పులకించిపోతాయన్నమాట. కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు ఝన్ఝన్మని శబ్దాన్ని చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. बच्चों, अब हम इस वाक्य के शब्दार्थ और भावार्थ सीखेंगे, ठीक है ना? म्याऊ म्याऊ रे मोर पीवू पीवू चातक के गण. मोर पीकॉक नेमली, मोर. चातक स्वैलो, चातक पक्षी, चातक स्वैलो, चातक पक्षी. गण समूह, ग्रुप, సమూహము. గణ్ సమూహ, గ్రూప్, సమూహము అనగా గుంపుగా అని అర్థం అన్నమాట. बच्चों, अब हम इस वाक्य का भाव समझेंगे, ठीक है? मोर म्याऊ म्याऊ गाते हैं, चातक पक्षी पीवू पीवू कर रह रहे हैं. అనగా నెమలి మ్యావ్ మ్యావ్ అంటూ నాట్యం చేస్తుంది, చాతక పక్షి వర్షాన్ని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుందన్నమాట. విద్యార్థులు, మీకు ఈ వాక్యంలో ఈ 2 పక్షుల గురించి ఇవ్వబడ్డ ప్రత్యేకత గురించి నేను తెలియజేయాలనుకుంటున్నాను. విద్యార్థులు, నెమలి మన జాతీయ పక్షి అని అందరికీ తెలుసు కదా. కానీ నెమలి మరణించినప్పుడు, అంటే అది అనారోగ్యంతో కానివ్వండి, ప్రమాదవశాత్తు మరణించినప్పటికీ కానివ్వండి, అటవీ అధికారులు గుర్తించి
మరణించినప్పుడు దాని పార్థివ శరీరం మీద మన జాతీయ జెండాని ఉంచి దాని అంతిమయాత్రను నిర్వహిస్తూ ఉంటారన్నమాట. చాతక్ పక్షి ప్రత్యేకత ఏమిటో తెలుసా పిల్లలు? చాతక్ పక్షి కేవలం వర్షం నీరు పడినప్పుడు మాత్రం ఆ వర్షపు నీటి బిందువులు మాత్రమే తాగుతుందన్నమాట. వర్షం పడకపోతే దాహం వేస్తే కింద జలాశయాల్లో కానీ చెరువులో కానీ ఇలాంటి నీరుని అస్సలు ముట్టుకోదు. అందుకని అవి చాతకకే గణ్ అని మనకి ఇక్కడ ఇచ్చారు. చాతక్ పక్షి గుంపులుగా అంటే గండ్ అంటే సమూహముగా ఎక్కడ వర్షం పడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాయన్నమాట. దానికి కారణం ఇదే. దాని ప్రత్యేకత ఏమిటంటే ఆ పక్షి కేవలం వర్షపు నీటి బిందువుని వర్షం పడుతున్నప్పుడు నోరు తెరుచుకుని తాగుతుంది, కానీ వాటిని ఎటువంటి జలాశయంలో భూమి మీద నిలువ ఉంచిన నీటిని అది తాగదనమాట. అది దాని యొక్క ప్రత్యేకత. పిల్లలు, ఇప్పుడు మనము నెక్స్ట్ లైన్ శబ్దార్థ్ భావార్థ్ రెండు తెలుసుకుందామా? ఉడితే సోను బాలక్ ఆర్ధ సుఖ్ సే కరక్రందన్. ఉడితే సోను బాలక్ ఆర్ధ సుఖ్ సే కరక్రందన్. సోన్ ఏ కైండ్ ఆఫ్ వాటర్ బర్డ్, జలపక్షి. సోన్ ఏ కైండ్ ఆఫ్ వాటర్ బర్డ్, జలపక్షి. క్రందన్ వీపింగ్, ఏడ్చుట. క్రందన్ వీపింగ్, ఏడ్చుట. పక్షులు వాటి సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ అరుపు రూపంలో వ్యక్తం చేస్తాయి కదా, అదే అన్నమాట. ఉడితే సోను బాలక్ ఆర్ధ సుఖసే కర్ క్రందన్. ఈ వాక్యం యొక్క భావాన్ని తెలుసుకుందామా విద్యార్థులు? జలపక్షి ఉడితే చిల్లా రహే హే. నీటి పక్షులు, జలపక్షి అనగా నీటి పక్షులు అరుస్తూ వాటి సంతోషాన్ని దుఃఖాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. పిల్లలు, ఇప్పుడు ఈ వాక్యం యొక్క భావాన్ని శబ్దార్థ తెలుసుకుందామా? ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ్ గగన్ మే బర్తే గర్జన్. ఘుమడ్ ఘుమడ్ గిర్ మేఘ్ గగన్ మే బర్తే గర్జన్. చూడండి, ఘుమడ్నా ద గ్యాదరింగ్ అప్ ఆఫ్ క్లౌడ్స్, కమ్ముకున్న మేఘాలు అన్నమాట. మేఘాలు చూడండి ఎలా ఆకాశంలో వర్షం పడే ముందు మేఘాలు, నల్లని మేఘాలు వస్తాయి కదా, అవన్నమాట. గగన్ స్కై, ఆకాశము. గగన్ స్కై, ఆకాశము. గర్జన్ థండర్, రోర్ ఉరుము. గర్జన్ థండర్, रोर उर्मू। इस वाक्य का भाव समझेंगे बच्चों। आकाश में बादल घुमड़ घुमड़ कर गरज रहे हैं అనగా ఆకాశంలో మేఘాలు కమ్ముకు వస్తూ గర్జిస్తున్నాయన్నమాట. విద్యార్థులు ఇప్పుడు పూర్తి భావాన్ని ఒకసారి తెలుసుకుని ఈ కవితా పాఠం యొక్క ఈ కవిత యొక్క ప్రశ్న జవాబులు కూడా తెలుసుకుందాం. वर्षा के कारण मेंढक टर टर कर रहे हैं, झिल्लियाँ झन झन कर रही हैं, मोर म्याऊं म्याऊं गाते हैं, चातक पक्षी पीवू पीवू कर रहे हैं, जल पक्षी उड़ते चिल्ला रहे हैं, आकाश में बादल घुमड़ घुमड़ कर गरज रहे हैं. విద్యార్థులు మనము ఈ పద్యం యొక్క ప్రశ్న జవాబులు తెలుసుకుందామా. టర్ టర్ की आवाज़ करने वाला कौन है, झिल्ली की आवाज़ कैसी होती है, मोर का आवाज़ कैसा होता है, कर क्रंदन करने वाला जीव कौन है. పిల్లలు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఆలోచించారా? మీ అందరికీ వచ్చే ఉంటాయి కదా. అయినా మరోసారి జవాబుల్ని చూద్దాం. दादुर टर टर की आवाज़ करते हैं, झिल्ली की आवाज़ झनझन होती है, मोर की आवाज़ म्याऊं म्याऊं जैसे होती है, कर क्रंदन करने वाला जीव सोनबालक है. పిల్లలు
ఇప్పుడు మనము మూడో కవిత గురించి తెలుసుకుందామా. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावलितर. बच्चों, अब हम इस वाक्य का भाव और शब्दार्थ सीखेंगे, ठीक है ना. बूंदों के स्वर, రెయిన్ వాటర్, నీటి శబ్దం, దాన్నే రిమ్జిమ్ అని అంటారన్నమాట. अब हम इस वाक्य का भाव समझेंगे. वर्षा की बूंदें रिमझिम ध्वनि कर रही है. వర్షపు నీరు రిమ్జిమ్ అనే శబ్దాన్ని చేస్తున్నాయన్నమాట. ఏంటి పిల్లలు, ఇవన్నీ వింటుంటే వర్షంలో తడవాలనిపిస్తోంది కదా. ఎలాగూ మనకు వర్షాకాలం వచ్చేసింది. రోమ్ సిహర్ ఉట్టితే చూతే వే భీతర్ అంతర్. రోమ్ సిహర్ ఉట్టితే చూతే వే భీతర్ అంతర్. ఈ వాక్యం యొక్క భావము, అర్థము తెలుసుకుందాం. రోమ్ అనగా హెయిర్, రోమాలు. మనము జుట్టు అని కూడా అంటూ ఉంటాం. రోమ్ సిహర్ ఉట్టిన, రోమాలు నిక్కపొడుచుకొనుట. గూస్ బంప్స్, చలిలోకి వెళ్ళినప్పుడు, చలేసినప్పుడు, సడన్గా నీళ్ళల్లో తడిచినప్పుడు, ఒక్కొక్కసారి భయం వేసినప్పుడు కూడా మనకి ఇలాగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి కదా, అవన్నమాట. अब हम इस वाक्य का भाव समझेंगे, ठीक है बच्चों. वर्षा की बूंदों की ध्वनि सुनकर रोम सिहर उठते हैं. అనగా వర్షము పడుతున్న నీటి శబ్దం వినగానే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఆనందంతో, వర్షంతో తడవాలనిపిస్తుంది. ఈ ఫీలింగ్స్ గురించి ఇక్కడ చెప్పబడింది. ధారా ఓం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్. ధారా ఓం పర్ ధారాయే ఝర్తీ ధర్తీ పర్. విద్యార్థులు, ఇప్పుడు మనము ఈ వాక్యం యొక్క అర్థము, భావం తెలుసుకుందాం. ధారా, స్ట్రీమ్, నీటి ప్రవాహము. ధారా, స్ట్రీమ్, నీటి ప్రవాహము. ఝర్నా, టు ఫ్లో, ప్రవహించుట. ఝర్నా, టు ఫ్లో, ప్రవహించుట అనగా సెలయేరు అని కూడా అంటారు. వాటర్ ఫాల్స్ ఇవన్నమాట. ధారా ఓం పర్ ధారా ఏ ఝర్తీ ధర్తీ పర్. ఈ వాక్యం యొక్క భావాన్ని తెలుసుకుందామా. ధర్తీ పర్ ధారాओं की धाराएं झर रही है అనే భూమి మీద సెలయేర్ల నీరు ప్రవహిస్తోంది. రజ్కే కణ కణ మే తృణ తృణుకో పులకావలిథర్. రజ్కే కణ కణ మే తృణ తృణుకో పులకావలిథర్. ఈ వాక్యం యొక్క భావము, అర్థము తెలుసుకుందామా పిల్లలు. రజ్కే కణ కణ. రజ్, రజ్ का अर्थ है डस्ट, దుమ్ము. కణ కణ, ఏ పార్టికల్, కణము. తృణ తృణ, ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్. తృణ తృణ, ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, గడ్డిపోచ. बच्चों, अब हम इस वाक्य का भाव समझेंगे. मिट्टी के कण कण में तिनके पुलकित होते हैं. माने వర్షం పడ్డప్పుడు మట్టిలో ఉండే చిన్న గడ్డిపోచు కూడా పులకించిపోతుంది అని అర్థం అన్నమాట. ఇప్పుడు పూర్తిగా ఈ పద్యం యొక్క, ఈ కవితా పాఠం యొక్క భావాన్ని తెలుసుకుందామా విద్యార్థులు. वर्षा की बूंदें रिमझिम ध्वनि कर रही है. उस ध्वनि को सुनते ही रोम रोम सिहर उठते हैं. बूंदों का स्वर मन को छूते हैं. धरती पर धाराओं की धाराएं झर रही है. मिट्टी के कण कण में तिनके पुलकित होते हैं. बच्चों, अब हम इस कविता के प्रश्न और उत्तर देखेंगे, ठीक है ना. प्रश्न सोचने की कोशिश कीजिए
बूंदों के स्वर कैसे होते हैं, क्या सिहर उठते हैं, वर्षा की धाराएं कहाँ झरती है, कण कण तृण तृण ऐसे शब्दों को क्या कहते हैं। बच्चों, अब हम इन प्रश्नों के जवाब पढ़ेंगे, ठीक है। बूंदों के स्वर रिमझिम जैसे होते हैं, रोम सिहर उठते हैं, वर्षा की धाराएं धरती पर झरती है, कण कण तृण तृण ऐसे शब्दों को पुनरुक्त शब्द कहते हैं। बच्चों, हम हमारे कविता के आखिरी कविता अब पढ़ेंगे, ठीक है। पकड़वारी की धारा झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। अब हम इस पहली पंक्ति के भाव और शब्दार्थ जानकारी प्राप्त करेंगे, ठीक है। ధారా, స్ట్రీమ్, నీటి ప్రవాహం. మనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నాంగా విద్యార్థులు. పకడనా, టు హోల్డ్, పట్టుకొనుట. పకడనా, టు హోల్డ్, పట్టుకొనుట. ఝూల్నా, టు స్వింగ్, ఊయలూగుట. ఝూల్నా, టు స్వింగ్, ఊయలూగుట. ఇవి మన మొదటి లైన్లోని అర్థాలన్నమాట. ఇప్పుడు మనం పూర్తి వాక్యం యొక్క భావాన్ని తెలుసుకుందామా? చూడండి. पकड़वारी की धारा झूलता है मेरा मन. कवि कहते हैं कि वर्षा जब होती है तब हमारा मन उस धारा को पकड़कर झूम रहा है. అనగా వర్షం పడుతున్నప్పుడు మన మనసు నీటి ప్రవాహం పైనుండి కింద పడుతూ ఉంది కదా, ఇక్కడ జలపాతంలో వాటిని పట్టుకుని ఊయలూగితే ఆహా ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్పడం అన్నమాట ఇక్కడ. आओ रे सब मुझे घेर कर गाओ सावन. बच्चों, अब हम इस वाक्य का भाव और शब्दार्थ सीखेंगे, ठीक है ना. आओ रे सब मुझे घेर कर का अर्थ है एनसर्किल చుట్టుముట్టుట. घेर कर एनसर्किल చుట్టుముట్టుట. इस वाक्य का भाव अब हम समझेंगे. कवि कहते हैं कि वर्षा के बादल मुझे घेरो आओ. कवि कहते हैं कि वर्षा के बादल घेरो आओ అనగా వర్షం వచ్చే మేఘాలు కమ్ముకుని రావాలి, నన్ను చుట్టుముట్టాలి అని చెప్పడం జరుగుతోందన్నమాట ఇక్కడ. बच्चों, अब हम इस वाक्य को पढ़ेंगे, भाव और शब्दार्थ सीखेंगे. इंद्रधनुष के झूले में झूले मिल सब जन. ఇంద్రధనుష్, రెయిన్బో, ఇంద్రధనస్సు. ఇంద్రధనుష్, రెయిన్బో, ఇంద్రధనస్సు. మనందరికీ తెలుసు కదా, వర్షం వచ్చినప్పుడు రెయిన్బో వస్తుందని అందరూ చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అదే అన్నమాట ఇది. ఝూల్నా, టు స్వింగ్, ఊయలూగుట. ఝూల్నా, టు స్వింగ్, ఊయలూగుట. జన్, పీపుల్, ప్రజలు. జన్, पीपल, प्रजलु. अब हम इस वाक्य का भाव समझेंगे, ठीक है बच्चों. सब मिलकर इंद्रधनुष के झूले में झूले. చూడండి, కవి గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, అందరం కలిసి ఇంద్రధనుస్సుని ఉయ్యాలలా చేసుకుని ఊగితే ఎంత బాగుంటుంది కదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు. ఇలాంటి భావనలు మనకి కవిగారు ప్రకృతి పట్ల మనకి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఇలాంటి కవితలు వ్రాయడం జరిగిందన్నమాట. अब हम हमारे ఆఖరి పంక్తి అనగా లాస్ట్ లైన్ గురించి తెలుసుకుందాం. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. అనగా జీవన్ లైఫ్ జీవితము, జీవన్ లైఫ్ జీవితం, మన భావన్ క్యాప్టివేటింగ్ మనసును హరించు. మన భావన్ క్యాప్టివేటింగ్ మనసును హరించు. సావన్
నేమ్ ఆఫ్ ది మంత్ శ్రావణ మాసం. ఆల్రెడీ మనము మొదటి కవితలో దీని గురించి చెప్పుకోవడం జరిగిందిగా విద్యార్థులు. ఇప్పుడు మనము ఈ వాక్యంలోని భావాన్ని తెలుసుకుందాం. कवि जी कहते हैं कि हमारे जीवन में भी सुखदाई सावन फिर आते रहे. అనగా కవి గారు ఏమంటున్నారంటే మన జీవితంలో కూడా సంతోషాలు నింపే శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. बच्चों अब हम इस कविता के भाव एक बार पढ़ेंगे, ठीक है ना? कवि का मन वर्षा की धारा को पकड़कर झूम रहा है. वे कहते हैं कि वर्षा के बादल मुझे घेरो, आओ सब मिलकर इंद्रधनुष के झूले में झूले, तब हमारे जीवन में भी कुशदाई सावन फिर आते हैं. बच्चों अब तक हम भावार्थ समझा है ना. अब हम प्रश्न और उत्तर देखेंगे, ठीक है ना. प्रश्न: किसकी धारा पकड़ने को कवि का मन झूलता है? उपर्युक्त कवितांश में किस ऋतु के बारे में कहा गया है? सब लोग किस झूले में झूल रहे हैं? जीवन में किस ऋतु फिर आने का निमंत्रण करना है? सोचिए, सोचने के बाद जवाब भी हम सीखेंगे, ठीक है. जवाब: बारिश की धारा पकड़ने को कवि का मन झूलता है. उपर्युक्त कवितांश में सावन के ऋतु के बारे में कहा गया है. सब लोग इंद्रधनुष की झूले में झूल रहे हैं. जीवन में सावन फिर आने का निमंत्रण करना है. విద్యార్థులు ఇప్పటి వరకు మనము మన మొదటి పాఠంలోని 3 కవితా సారాంశాన్ని, శబ్దార్థ్, ప్రశ్నోత్తర్ ఇవన్నిటినీ తెలుసుకున్నాం కదా. తప్పకుండా మన ఛానల్ని, ఇట్స్ మీ తత్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాద్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.